నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సందడి. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణను పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా. వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ఉద్ధం నవదుర్గా మండలిని దర్శించుకున్న జిల్లా ఉన్నతాధికారులు. రిమ్స్లో సందడిగా సాగిన బతుకమ్మ సంబరాలు. మండపాల వద్ద చేపడుతున్న కార్యక్రమాలతో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ అందించారు. కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ నేతలు, ఆశావాహులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేయడంతో ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే జరుగుతోంది. ఇటీవల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తమకు అనుకూలమైన స్థానాల నుండి పోటీ చేసేందుకు నేతలు సంసిద్ధమవుతున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సైతం సిద్ధమవుతోంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సోమవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శిక్షణ అందించారు. కలెక్టర్ రాజర్షి షా శిక్షణ తీరును పర్యవేక్షించగా మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ ఆర్డీలకు విధుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ రవీందర్ రాథోడ్, డిపిఓ, ఆర్డీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికలను అక్టోబర్ 9 నుంచి నిర్వహించేలా నోటిఫికేషన్ను విడుదల చేసిందన్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు 2 దఫాల్లో జరుగుతాయన్నారు. అదేవిధంగా సర్పంచ్, వార్డు సభ్యులకు 3 దఫాల్లో జరుగుతాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఆర్డీఓలు, ఏఆర్డీలు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా శిక్షణ తీసుకుంటూ ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. మధ్యాహ్నం అంటే మళ్ళీ మనం ఇదే సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ గ్రామ పంచాయత్ సంబంధించిన స్టేజ్ 2 ఆర్ఓస్ అండ్ స్టేజ్ 1 ఏఆర్ఓస్ అవి కూడా కండక్ట్ చేయడం జరుగుతాయి. సో వాటికి కూడా ఎవరైతే ఉన్నారో దయచేసి ఇక్కడే ఉండండి కోరుతున్నాము. కొన్ని మండలాలకు సంబంధించిన మనం ఆ మండలాల్లోనే పెట్టడం జరిగింది. సో మీ అందరికీ షెడ్యూల్ ఏవైతే పొద్దుననే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది మీ అందరికీ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. దాని ప్రకారం చూస్తే చాలా క్లారిటీ ఉంటాయి. వన్ థింగ్ అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై ద ఆర్ఓ. ఇక్కడ అందరూ ఆర్ఓ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అదే చేయాలి. దానికి స్పెసిఫిక్గా డేట్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఎంపీటీసీ ఆఫ్ ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ సంబంధించిన మనం ఏవైతే సిపిఆర్ ఆఫీస్కి లేదు మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన ప్రకారం ఇట్స్ బేసికలీ ఇన్ ద 2 phases. తర్వాత మనం ఏవైతే గ్రామ పంచాయత్ సంబంధించినాయో ఇట్స్ ఇన్ ద 3 phases. సో ఆల్ అన్నీ మీకు తెలుస్తాయి. అంటే ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఏమేమి డివిజన్, తర్వాత ఏ మండలం, తర్వాత ఏ గ్రామ పంచాయత్, సెకండ్ ఫేజ్ సంబంధించిన మళ్ళీ ఏ డివిజన్, ఏ మండలం, ఏ గ్రామ పంచాయత్ అవి అన్ని మీకు తెలియజేయడం జరుగుతాయి. ద్వారకా నగర్లోని ఉద్ధం నవదుర్గా మండలి ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉత్సవాలకు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండగలను ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ద్వారకా నగర్లో ఉద్ధం నవదుర్గా మండలి ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. వేడుకల నిర్వహణ తీరును మండపాల నిర్వాహకులు వివరించారు. అమ్మవారి వేషధారణలో చిన్నారులు, మహిళలు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి 9 రూపాలను ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ ఉండడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అతిథులు గర్భ నృత్యాలు చేసి సందడి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆ ప్రాంగణమంతా కోలాహల వాతావరణం నెలకొంది. హిందూ సమితి అధ్యక్షులు బోంపెల్లి హనుమాన్లో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, నవదుర్గా మండల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
नासाग्रे मोति दिवाक कोटिक सूर्य प्रलसेयो नयना निरमतमाति ओम जय सिंहासनागता नित्यं पद्माश्रितकरद्वया सुगदासनागता नित्यं पद्माश्रितकरद्वया सुगदास्तु सदा ईशका करुण पुराण नाथरास्थिता कोष्ठी कर्णिका कर्णि ऐलाभ्यक्त शरीरिणी महागौरी शुभं तद्यान् महादेव प्रमोदरा ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి ఇచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలపై వినతులపై సంబంధిత తహసీల్దార్లతో జూమ్ ద్వారా వివరాలు సేకరించి పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందించి పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని రిమ్స్లో ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. కలెక్టర్ రాజర్షి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాలు పంచుకున్నారు. మెడికోలు, వైద్యులు, వైద్య సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణ చైర్మన్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం కోలాటాలు ఆడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, వైద్యులు, మెడికోలు, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను విన్న వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్లో భాగంగా 56 ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలతో చట్టానికి లోబడి వ్యవహరిస్తూ ఉండాలని, ప్రజలను మోసగించే వారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. తనకు నేరుగా సమాచారం అందించాలన్న, ఫిర్యాదులు చేయాలన్న 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.
మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా
ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైశ్య రక్షక ఆధ్వర్యంలో చలో శ్రీ నవశక్తి దుర్గామాత పాదయాత్రను ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాదయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి పాదయాత్రను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయం నుండి దుర్గానగర్ శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయం వరకు ఆదివారం సాయంత్రం వైశ్య రక్షక ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు అందించి కన్యకా పరమేశ్వరి దేవిని కొలిచారు. అనంతరం జై మాతాది నినాదాల నడుమ పాదయాత్రను ప్రారంభించారు. జై భవానీ, జై మాతాది నినాదాలతో హోరెత్తించారు. ఉపవాస దీక్షలు తీసుకున్న పలువురు పాదరక్షలు లేకుండా కాలినడకన అమ్మవారి ఆశీర్వాదం కోసం పయనమయ్యారు. దారి పొడవునా దేవి నామస్మరణ చేయడంతో పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు పండ్లు, మంచినీళ్లు పంపిణీ చేశారు. అనంతరం నవశక్తి దుర్గామాత ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. ఊరు వాడ ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాల వద్ద భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. సామూహిక కుంకుమార్చన, అక్షరాభ్యాస కార్యక్రమాలతో సోమవారం మండపాల వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. సోమవారం స్థానిక బొజ్జాబార్ మందిర్లో ప్రతిష్ఠించిన దుర్గామాత వద్ద చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. శరన్నవరాత్రోత్సవాల్లో విద్యాప్రదాయిని సరస్వతీదేవి జన్మ నక్షత్రంగా పేర్కొనబడే మూలా నక్షత్రం రోజున చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. దుర్గా పూజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముందుగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో డిపిఎస్ ఉప ప్రధానార్చకులు బ్రహ్మ చైతన్య శర్మ, అధ్యక్ష కార్యదర్శులు రఘు జోషి, పంకజ్ దేశపాండే, సభ్యులు రమాకాంత్, అమూల్ వంశీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు స్థానిక తిరుపల్లిలో ప్రతిష్ఠించిన శారదామాత మండపం వద్ద సామూహిక కుంకుమార్చన చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణలకు అనుగుణంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పండితుల సూచనల మేరకు పూజలు చేసి అమ్మవారిని ఆరాధించారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమని ఆరాధించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా సామూహిక కుంకుమార్చనతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మండప సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శారదాదేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన భక్తి శ్రద్ధల నడుమ సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల సూచనల మేరకు పూజలు జరిపి అమ్మవారిని కొలిచారు. 9 రోజుల పాటు మండపం వద్ద వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. సమర్పయామి. ఒకసారి నీళ్లు చల్లండి. విగ్రహం ఉంటే మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అనుసహస్రాభా చతుర్బాహు సమన్వితః రాగస్వరూప పాషాఢ్యాత్మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాతర నిజ సల్లాప మాధుర్య వినిర్భవతి కచ్చపి మందస్మిత ప్రభాపూర. అతివృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బేలా మండల బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించి రైతులు పడుతున్న ఇక్కట్లను వివరించారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ బేలా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు. ఈ విషయమై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో డీసీ వామన్కు వినతి పత్రం అందించి రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవర్, తేజ్రావు మస్కే, విపిన్ ఖోడే, మంగేష్ ఠాక్రే, యాసం సతీష్, కిషన్ వైద్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాలు కురవడంతో పెన్గంగా నది పరివాహక ప్రాంతాలలో పత్తి, సోయా పంట పూర్తిగా నీట మునిగి పంట పూర్తిగా నష్టపోయిందని అన్నారు. అతివృష్టి కారణంగా పంట నష్టం జరగడమే కాకుండా పెట్టుబడి కూడా భారీగా పెరిగిందని, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించడంతో పాటు రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ తరపున రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సంవత్సరం మొత్తం కురవాల్సిన వర్షం ఈ 2 నెలల్లో కురవడం వలన అతివృష్టి వలన పంటలన్నీ చెడిపోయినాయి. నల్లరేగడి భూములు మొత్తం జౌకుబట్టి పత్తి పంట చెట్టుకు ఒక ఆకు, పూత, గుడ్డ, కాయలు ఏం లేకుండా కాండం మాత్రమే కనబడతా ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, రైతులకు ఖచ్చితంగా ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం అందించాలా. మరియు తక్షణ సాయం కింద ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ కింద 2వ పంట వేసుకోవడానికి ఎరువులు, విత్తనాలు మరియు క్రిమిసంహారక మందులు పంపిణీ చేయాలా. అలాగే రబీ సీజన్కు ఆల్రెడీ ముందుకు జరిగింది ఈసారి, ఎందుకంటే మొదటి పంట అయిపోయిన తర్వాత రబీ సీజన్ వస్తుండే. కానీ ఈ వర్షాల వల్ల పంట నష్టపోయింది కాబట్టి రబీ సీజన్ కూడా ఈసారి ముందుకు జరిగింది. కాబట్టి రబీలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఖచ్చితంగా ఇప్పుడే రిలీజ్ చేయాలా. మరియు మిగిలిపోయినటువంటి రుణమాఫీ కూడా, ఎందుకంటే మానవతా దృక్పథంతో రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా వేడుకలను స్థానిక డైట్ మైదానంలో నిర్వహించనున్నారు. రావణ దహనానికి సంబంధించిన పనులకు సోమవారం సమితి ప్రతినిధులు భూమి పూజ చేసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్థానిక డైట్ మైదానంలో దసరా వేడుకలు జరగనున్న నేపథ్యంలో సోమవారం రావణ దహన కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు బండారి దేవన్న, సూర్యకాంత్, మాధవ్, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ విజయదశమి పర్వదినాన ఆయుధ పూజ, షమీ చెట్టు పూజ ఉంటుందని, అనంతరం రావణ దహనం జరుగుతుందని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి యొక్క పరమార్థంగా మనం పలు పురాణ గాథలు తెలుసుకున్నాము. అందులో భాగంగానే నేడు సనాతన ధర్మ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల పట్టణం పెరిగినందువల్ల వారి యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రావణ దహన కార్యక్రమము, అట్లాగే సీమోల్లంఘనలాగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే గత 14 సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈ విజయదశమి రోజు సాయంకాలం రావణ దహనం, ప్రత్యేకంగా 42 ఫీట్ల రావణుని తయారు చేసి జనాలందరికీ కూడా ఆ రావణ దహనం ఏ విధంగా జరిగింది నాటి కాలంలో కళ్ళగట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా 42 ఫీట్ల రావణ దహనాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. బేలా మండలం మొహబ్బత్పూర్లో గల మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనాదిగా వస్తున్న సనాతన సంస్కృతి సాంప్రదాయాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండలంలోని మొహబ్బత్పూర్లో గల మహంకాళి ఆలయాన్ని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల పాటు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం హర్షణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసికంగా ప్రశాంత జీవనం గడపవచ్చని అన్నారు. ఆలయ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ దేవి అందరినీ చల్లగా చూడాలని, మనతో పాటు అందరూ బాగుండాలని మనమంతా కూడా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఎక్కడా కూడా ఇటువంటి గొప్ప పూజా కార్యక్రమాలు ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులంతా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి మందిరాన్ని కట్టించాలనంటే మొన్ననే 20 లక్షల రూపాయలతో ఇక్కడ మందిరం మంజూరు చేస్తున్నారు. తలమడుగు మండల కేంద్రం నుండి కొత్తూరు గ్రామంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయం వరకు భక్తులు పాదయాత్ర చేపట్టారు. భక్తి శ్రద్ధల నడుమ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాదయాత్రలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తలమడుగు మండల కేంద్రం నుండి కొత్తూరు గ్రామంలోని శ్రీ నవశక్తి దుర్గామాత మందిరం వరకు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాలు పంచుకోగా బాజా భజంత్రీల నడుమ ఉత్సాహంగా యాత్ర కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. తలమడుగుకు చెందిన మంతె సాయి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను, ప్రత్యేక బోనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, రామరెడ్డి, నీలగిరి అశోక్, జాలం వెంకటేష్, సంతోష్, ప్రేమేందర్ రెడ్డి, రజ్వికాంత్, నరేష్, కిష్టు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలమడుగు ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి అమ్మవారి వద్దకు పాదయాత్రగా వచ్చి పట్టు వస్త్రాలు, బోనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. దేవీ కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. గ్రామంలోని దుర్గామాత ఆలయానికి మేము మంగళవారాలతో బాజా భజంత్రులతో ఇక్కడికి పాదయాత్ర వచ్చి మరి మా గ్రామం తరఫున ప్రతి సంవత్సరం దేవి గారికి సారే అంటే మనం పట్టు వస్త్రాలు అంటాం, సారే సమర్పించుకోవడం జరుగుతుంది. అదే ఆనవాయితీని ఇక ముందు కొనసాగిస్తామని, మరి పాడి పంటలు మంచిగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని దేవిని కోరుకున్నాం. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద మహాచండీ యాగాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. వేద పండితులు నేరెళ్ల కళ్యాణ్ మంత్రోచ్చారణల నడుమ భక్తులు పూజాది క్రతువులను నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గత 4 ఏళ్లుగా అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నట్లు అసోసియేషన్ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జాతీయ సిపిఐ మహాసభలు విజయవంతంగా సాగాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మహాసభల విశేషాలను వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని మహాసభల్లో తీర్మానించినట్లు పేర్కొన్నారు. త్యాగాల వల్లనే ఈ దేశంలో స్వతంత్రం వచ్చింది. అదే పంజాబ్ రాష్ట్రంలోనే విప్లవకారులు పుట్టింది కాబట్టి అక్కడనే ఈ 100 సంవత్సరాల నిండు సిపిఐ పార్టీ కూడా 100 ఏళ్ళు అయినాయి. అక్కడ జాతీయ మహాసభలో మరి భగత్ సింగ్ స్ఫూర్తితోటి ఈ దేశాన్ని నాడు స్వతంత్రం ఇచ్చినమో ఇలా మతోన్మాదం బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఈ రేవిధంగా మతోన్మాదాన్ని పెంచి దేశాన్ని చేస్తున్నారో ఆ స్వతంత్ర భారతదేశాన్ని తిరిగి తీసుకురావడానికి మన పంజాబ్లో పెట్టి భగత్ సింగ్ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పి సిపిఐ జాతీయ సమితి పిలుపు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సందడి. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణను పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా. వైభవంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ఉద్ధం నవదుర్గా మండలిని దర్శించుకున్న జిల్లా ఉన్నతాధికారులు. రిమ్స్లో సందడిగా సాగిన బతుకమ్మ సంబరాలు. మండపాల వద్ద చేపడుతున్న కార్యక్రమాలతో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.